ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ 300కే రాష్ట్రంలో 93 లక్షల ఇండ్లు అందించే ప్లాన్. 1,709 కోట్ల సహాయం చేయండి. T5ను భారత్ నెట్ 3కు మార్చండి. దాని ద్వారా అన్ని జిల్లాలకు ఈ గవర్నెన్స్ సిటిజన్ సర్వీస్ అందవచ్చు. కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య రేవంత్ రెడ్డి రియాక్ట్. జాతీయ అంతర్జాతీయ క్రీడా నిర్వహణకు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రితో ప్రతిపాదనలు. సో ఇది పరిస్థితి. ఇక్కడ చూడండి, బీసీలకే పిసిసి చీఫ్ త్వరలో ప్రకటన చేయనున్న ఏఐసిసి పరిశీలనలో మహేష్ గౌడ్ మదియాజ్కి. నిజంగానే ఇద్దరు అరవులే. మహేష్ గౌడ్ ఆల్రెడీ ఇప్పుడు పిసిసి రాష్ట్ర ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. సో మదియాజ్కి కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి, కాంగ్రెస్లో మంచి అనుభవము, మంచి అది చేసిన వ్యక్తి. సో ఇద్దరు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. మెడికో మృతదేహంపై 2 డాక్టర్లు వేలిముద్రలు. 4 వైద్యుల కదలికలు సీసీ కెమెరాలో రికార్డ్. కోల్కతా ఘటనలో కేసులో నిందితుడు సంజయ్కి 14 రోజులు రిమాండ్. ఈ కోల్కతా ఘటనలో రోజు రోజుకి విసిగిపోయే నిజాలు వస్తున్నాయి. పూర్తిగా అక్కడున్న స్టాఫ్, ఏదైతే హాస్పిటల్ స్టాఫ్ ఉందో, నిందితుడు సహకరించినాడు. డాక్టర్లకు సంబంధించి అవి అన్నీ ఏవైతే మార్పులు చేయడానికి కానీ, అక్కడున్న మొత్తము ఈ కేసుకు సంబంధించి తారుమారు చేయడానికి 2 డాక్టర్లు స్వయంగా తను సపోర్ట్ చేశారు. దాని తర్వాత అయితే ఇప్పుడు ఎవరైతే ఈ 3-4 ఉన్నారో, అనుమానిస్తున్నారో, వీళ్ళందరినీ కూడా సిబిఐ లైవ్ డిటెక్టర్ ద్వారా వీళ్ళను విచారించనుంది. లైవ్ డిటెక్టర్ని ఉపయోగించి వీళ్ళని విచారించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. దానికి హైకోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా సుముఖంగానే చెప్పింది. ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గానే తీసుకున్నది, కేంద్ర ప్రభుత్వం. బఫర్ జోన్ లో ఉంటే మా ఇంటిని కూల్చేయండి. కేటీఆర్ హరీష్ రావుకు పొంగులేటి ఛాలెంజ్. వాళ్ళెందుకు కూలుస్తారు? వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. మీ హైడ్రా కమిషనర్కి చెప్పు, నువ్వే రా పొంగులేటి గారు, మీరే రండి, మీరే వచ్చి హైడ్రాలను ఇప్పుడు హరీష్ రావును ఎవరైతే ఈ పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరిని తీసుకెళ్ళి కొల్పించుకొని, ఒకవేళ ఉంటే ఆయన మీరే గులగొట్టేసేయండి, మీరే జేసీబీకి ఊలగొట్టండి. అది అప్పుడు మీరు రాజకీయ నాయకుడు అనిపించుకుంటారు, జనాలు వీళ్ళని కళ్ళలో పెట్టుకుంటారు. ఈస్ట్ హైదరాబాద్ లో ఐఐటి పార్క్ రియల్ రంగంపై కస్టమర్లకు అనుమానాల అపోహలు. అన్ని రంగాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇప్పుడు ఈస్ట్ పడ్డారు. మొన్నదాకా గత ప్రభుత్వం ఏం చేసిందంటే, మేడ్చల్ వైపు ఐటీ కార్డర్ రావాలని దాదాపు ఒక 200 ఎకరాలు సేకరించి ఔటర్ రింగ్ రోడ్ బిఫోర్ కండ్లకోయ దగ్గర ఆల్రెడీ శంకుస్థాపన కూడా కేటీఆర్ చేయడం జరిగింది. ఆ పనులు ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసి ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ హైదరాబాద్లో మళ్ళా పెడతామని అంటున్నారు. అంటే ఈస్ట్ హైదరాబాద్ అంటే అటు మహబూబ్ నగర్ అంతా అటే, సీఎం ఎటుంటే అటే, ఇటు రావద్దు, ఇక సౌత్కి రావద్దు. ఉన్న ఏదైతే గత ప్రభుత్వం చేసిన పనులు పెండింగ్ అని అన్ని పనులు చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ సమర్థమైన నాయకత్వం అనిపించుకునే ప్రయత్నం చేస్తాను. దాదాపు ఒకవేళ ఈ మేడ్చల్ ఐటీ కార్డర్ కూడా అవుతే మాత్రం దాదాపు పరోక్షంగా ఒక 25,000 నుంచి 30,000 మందికి ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి. సో చూడాలి మరి ఎట్లా గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం.